సంఘస్థులందరికీ స్వాగతం. నేను మీ కాపర్‌ని. ఈరోజు మనం డీల్ చేయబోతున్న అంశం ఏంటి అంటే అబ్రహాము మూడవ భార్య అయిన కెతూరా అనమాట. బైబిల్‌లో ఆయనకి మొత్తం ముగ్గురు స్త్రీలతోటి రిలేషన్‌షిప్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అయితే ముగ్గురు కన్నా కూడా ఎక్కువ భార్యలు ఉండే అవకాశం ఉంది. క్లియర్ కట్‌గా మిగతా భార్యలు ఉన్నారు అని వాళ్ళ పేర్లు గానీ, వాళ్ళకి పుట్టిన పిల్లల పేర్లు గానీ చెప్పలేదు గానీ, ఒక చోట ఆయన ఉపపత్నులు అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఆ సందర్భంలో చూస్తే అక్కడ ఉపపత్నులు ఉన్నారు అనే ఐడియా మనకొస్తుంది. ఎవరెవరనేది పేర్లు చెప్పకపోయినా గానీ. అయితే సంతాన పరంగా చూస్తే ఆయనకు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేయబడిన 3 రిలేషన్స్‌లో మూడవ భార్య లేకపోతే ఉపపత్ని అయిన ఈ కెతూరా అనే ఆవిడ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకనేది ఈ సందర్భం మొత్తం చూసి బైబిల్లో అబ్రహాం ఏంటి, ఆయనకి ఈ సంబంధాలు ఎలా ఏర్పడ్డాయి స్త్రీలతోటి, ఎలా ప్రోగ్రెషన్ అవుతా వచ్చింది, ఏ సందర్భంలో ఈ కెతూరా ఎంటర్ అయ్యింది, ఆవిడ పోషించిన పాత్ర ఏంటి అనేది చూస్తే అప్పుడు ఈవిడ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని చెప్పేసి మీకు అర్థమవుతుంది. ఓకే, దాని ప్రకారం నన్ను అడిగితే అబ్రహాముకు ఉన్న భార్యలు ఆల్రెడీ మిగతా ఇద్దరు ఎవరంటే శారాను, హాగరు. వీళ్ళిద్దరి కన్నా కూడా కెతూరా ఎక్కువ రోల్ ప్లే చేసింది అని చెప్పేసి నా అభిప్రాయం అనమాట. ఓకే, అయితే కొంతమంది అంటారు ఈ హాగరే కెతూరా అని తర్వాత పేరు మార్చుకుందని అంటారు. అది నిజమా కాదా, ఏంటి ఆధారం, దేని ప్రకారం మాట్లాడొచ్చు. సో ఇట్లా వీటన్నిటిని ఈరోజు చూడబోతున్నాం. సో అయితే డైరెక్ట్గా కెతూరాకి వెళ్లే ముందు ఒక్కసారి మనం అబ్రహాం యొక్క పరిస్థితిని గమనిస్తే ఎలా వచ్చాడు అండ్ ఎట్లా డెవలప్ అయిందని ఒక 2 నిమిషాల్లో మనం మొత్తం ఓవర్వ్యూ వేసుకుంటే అప్పుడు ఈవిడ ఏ సందర్భంలో వచ్చిందనేది మనం బాగా ఎప్రిషియేట్ చేయగలుగుతాం అనమాట. సో ముందుగా అబ్రహాం యొక్క పరిస్థితి ఏంటి, ఎలాంటి వాడు, ఎట్లా వచ్చాడు అనేది చూస్తే ఆదికాండము 11వ అధ్యాయంలో అబ్రహాం యొక్క ఎంట్రీ ఉంటుందన్నమాట బైబిల్లోకి. అయితే 11వ అధ్యాయంలో చివరిలో ఎంట్రీ ఉంటుంది, అది పెద్ద విషయం కాదు. 12వ అధ్యాయంలో ఏంటంటే యెహోవా వస్తాడు, నిన్ను నేను తీసుకువచ్చాను, నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను శపించిన వారిని లేకపోతే నిన్ను దూషించిన వారిని నేను శపిస్తాను, నువ్వు వెళ్ళిపో అంటాడు. వెళ్తాడు. ఐగుప్తుకు వెళ్ళినప్పుడు అక్కడ ఫరో చూసి శారాని పిలిపిస్తాడు, అబ్రహాం పంపిస్తాడు. సో శారా అప్పటికండి ఇక్కడ చూడండి ముందుగా ఒప్పందం పెట్టుకుంటున్నాడు శారై తోటి, తన భార్య అయిన శారై తోటి. ఈవిడ పేరు తర్వాత శారాగా మార్చబడుతుంది. ప్రస్తుతానికైతే మాత్రం శారయి. 15వ అధ్యాయంలో ఈవిడ పేరు మారుతుంది అనమాట. నువ్వు చక్కని దానివి, నిన్ను చూసి నిన్ను బట్టి నన్ను చంపేస్తారేమో నీ భర్త అనుకొని అట్లా చెప్పకుండా నువ్వు నా చెల్లెలవని చెప్పు అని చెప్పేసి అంటాడు. చెప్పిద్ది అనమాట. అట్లాగే ఐగుప్తు అధిపతి పిలిపిస్తాడు, ఫరో పిలిపిస్తాడు, ఈయన పంపిస్తాడు. ఆయన రకరకాల గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికెత్తలు, ఆడుగాడిదలు, ఒంటెలు ఇవన్నీ ఇస్తాడనమాట. ఒక రకంగా తార్చాడు ఈయన భార్యని. కానీ యెహోవా వచ్చి కాపాడతాడనమాట శారయిని. సో ఇది జరిగేది. యెహోవా వచ్చి ఫరోని బెదిరిస్తాడు, భయపెడతాడు. సో ఇదంతా జరిగినప్పుడు ఆయన తిరిగి ఈయన భార్యని లేకపోతే ఈయన చెల్లెల్ని ఇచ్చేస్తాడనమాట శారయిని. అబ్రహాము శారయిని దాంతోపాటు ఆ డబ్బులు, గొర్రెలు, గాడిదలు, దాసులు ఇవేవైతే ఉన్నాయో వీటన్నిటిని తీసుకొని వెళ్ళిపోతాడు. లోతు కూడా ఉంటాడు అనమాట వీళ్ళతో పాటే. వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత 13వ అధ్యాయంలో వీళ్ళకి చాలా ఎక్కువ సంపద ఉండేసరికి ఉండే ప్రదేశం సరిపోదు. ఎందుకంటే ఇప్పుడు మేత కానీ ఇవన్నీ కావాలి కదా. ఆ ప్రాంతం చాలక ఇద్దరు సపరేట్ అయిపోతారు. అబ్రహామును, ఇప్పటికి ఇంకా ఆయన పేరు అబ్రామే, తర్వాత 15వ అధ్యాయంలో అబ్రహాం అని మార్చబడుతుంది. ఈ అబ్రాము, లోతు ఇద్దరు సపరేట్ అయిపోతారు. ఇది 13వ అధ్యాయం. దీని తర్వాత 14వ అధ్యాయంలో ఈయన సొదొమ దగ్గర ఉంటాడనమాట లోతు. అక్కడ ఒక 4 రాజులు ఒక గ్రూప్ కాను 5 రాజులు ఇంకో గ్రూప్కి కలిసి యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం జరిగినప్పుడు చివరికి పర్యవసానం ఏంటంటే లోతుని వీళ్ళు క్యాప్టివ్, బందీగా చేసుకుని లేకపోతే కిడ్నాప్ చేశారనుకోండి, తీసుకువెళ్ళిపోతారనమాట లోతుని, ఆయన కుటుంబాన్ని. అప్పుడు అబ్రహాము 318 మంది యోధుల్ని పెట్టుకొని ఉత్తరాన ఉన్న దాని వరకు తరుముకుంటా పోయి లోతుని వెనక్కి తెచ్చుకుంటాడు. ఇది జరిగిద్ది. సో ఈ చాప్టర్లో ఏమంటాడంటే వీళ్ళ సంపద వీళ్ళకి తిరిగి ఇచ్చేస్తున్నప్పుడు నీ దగ్గర నుంచి నేను డబ్బులు తీసుకున్నానని ఎవరు చెప్పకూడదు, అందుకని చెప్పేసి నీ సంపద నువ్వే అట్టు పెట్టుకో, నాకేం అక్కర్లేదు అని చెప్పేసి చెప్తాడనమాట ఈయన. ఓకే, సో అయితే ఇది తర్వాత మళ్ళీ మన అబీమెలెకు దగ్గరకు వచ్చినప్పుడు చెప్పడు. అబీమెలెకు ఇంకోసారి సారాన్ని పట్టుకుందామని చెప్పేసి చూస్తారనమాట, అది వేరే విషయం. సో ఇది 14వది చిన్న అధ్యాయం అనమాట. 318 మందిని వేసుకెళ్ళి లోతుని తిరిగి తెచ్చుకుంటాడు. ఈ 15వ అధ్యాయం వచ్చేసరికి ఇక్కడ అబ్రాం పేరు అబ్రహాముగా మార్చి ఈయన తర్వాత శారయి పేరు శారాగా మార్చి వీళ్ళతోటి మీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల్లా చేస్తాను అని చెప్పేసి ఇదిగోండి
నీవు ఆకాశం వైపు తేరు చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుము అని చెప్పి నీ సంతానం అలాగవుతుందని చెప్పాడనమాట. అప్పుడు యెహోవాని నమ్మాడు అబ్రాహాము. ఇంకా అది అతనికి నీతిగా ఎంచబడింది అనమాట. సో ఇక్కడ ఒక రక చిన్న బలివ్వడం కానీ ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. ఇదంతా అయిపోతుంది. సో తర్వాత 16వ అధ్యాయం వచ్చేసరికి యెహోవాని నమ్మాడు 15వ అధ్యాయంలో ఇదంతా జరుగుతుంది అంటే. కానీ శారయికి పిల్లలు లేరనమాట. పిల్లలు లేకపోతే ఆమె ఏమనిద్ది, యెహోవా చూశాడు, ఇదిగో నాకు పిల్లలు లేకపోవడం, నువ్వు దయచేసి నా దాసితో పొమ్ము అంటుంది. ముందు చాప్టర్లో నీ సంతానం పెరుగుతారని అన్నప్పుడు యెహోవాని నమ్మాడు. కానీ ఇక్కడ పిల్లలు లేరు కాబట్టి దాసితో వెళ్ళమంటే శారయ్య లేదు యెహోవాని నేను నమ్మాను, ఆయన పిల్లలు ఇస్తాడు అని వారించకుండా ఆమె వల్ల నీకు సంతానం కలగవచ్చు కదా అని చెప్పేసి ఆమెతో వెళ్ళాలంటే అబ్రాము చెప్పింది అబ్రాముకి. అబ్రాము శారయ్య మాట విన్నాడంటే నీకు పిల్లలు పుడతారు అని చెప్పేసి యెహోవా చెప్పిన మాటను కూడా పక్కన పెట్టి శారయ్య కాకుండా హాగర్ తోటి వెళ్ళాడనమాట. సో అట్లా శారయ్య తన దాసి అయిన హాగర్ను తీసుకొని అబ్రామునకు భార్యగా ఉండునట్లు అతనికి ఇచ్చింది. అతడు హాగర్తో పోయినప్పుడు అది గర్భవతి అయ్యింది. సో ఇది గర్భవతి అయిన తర్వాత అంటే హాగరు గర్భవతి అయిన తర్వాత శారా అని చూసి నాకు కొంచెం నీచమైన దానిలో అంటే కొంచెం చిన్నతనంగా అనిపిస్తుంది అనమాట. నేను అబ్రహాము భార్యని, నేను గర్భవతిని అయ్యా, కానీ నా సవతి సారాయి గర్భవతి కాలేకపోయింది. పైగా ఈ టైంకి ఈ సారాకి 75 ఏళ్ళు దాకా ఉంటాయి రఫ్గా. అబ్రహాముకి 85 ఏళ్ళప్పుడు ఇష్మాయేల్ పుడతాడు సుమారుగా. సో అబ్రహాం కన్నా ఒక 10 ఏళ్ళు చిన్నది కాబట్టి శారాయికి 75 ఏళ్ల వయసు అనమాట. సో ఈ హాగర్కి చిన్నతనం కనిపించిందని చెప్పేసి ఇక్కడ చెప్పారు. సో అది నిజంగా హాగరు చూసిందా లేకపోతే శారయ్యకి ఎట్లా అనిపించింది అంటే నా ఒపీనియన్ ప్రకారం శారయ్య కొంచెం గయ్యాలి టైప్ అండి. మీరు అక్కడ గమనిస్తే మిగతా తర్వాత వేరే సందర్భంలో కూడా మీకు అర్థమవుతుంది. వెంటనే నువ్వు నాకు నా ఉసురు నీకు తగులుతుంది, ఓకే అది నన్ను నీచంగా చూస్తుంది అని చెప్పేసి నాకు నీకు యెహోవా న్యాయం తీర్చును గాక అని అబ్రాముతో అన్నప్పుడు అబ్రాము గర్భవతి అని కూడా చూడకుండా ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనస్సుకు వచ్చినట్లు దానికి చేయుము అని చెప్పేసి శారయ్యతో చెప్పాడు. శారయ్య దాన్ని శ్రమ పెట్టినందున సో గర్భవతిని కూడా చూడకుండా హాగర్ని శ్రమ పెట్టింది. హాగర్ ఇంట్లో నుండి పారిపోతుంది. అప్పుడు యెహోవా దూత అరణ్యములో నీటి బొగ్గ అంటే నీళ్లుండే చూడండి అక్కడ ఆమెను కనుగొని శారయి దాసివైన హాగరు ఎక్కడి నుండి వచ్చావు అని చెప్పేసి అంటాడు. నేను పారిపోతున్నానంటే లేదు నీ యజమానురాలి వద్దకు వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగియుండమని దానితో చెప్పాను యెహోవా దూత. సో పోయి నువ్వు అక్కడికి ఇక్కురు మనకుండా ఉండు అని చెప్పేసి పంపించాడు. వెళ్తుందండి, ఉంటుంది, పిల్లోడు పుడతాడు, ఇష్మాయేల్ అని చెప్పేసి పేరు పెడతారు. సో ముస్లింలందరూ ఈయన సంతతిని వాళ్ళు చెప్పుకుంటారనమాట. దీని మీద నా ఛానల్లో ఒక డిబేట్ కూడా జరిగింది, దాని లింక్ ఇక్కడ మీకు ఇస్తాను. సో మీకు కావాలనుకుంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇది అయితే తర్వాత ఈ చాప్టర్ అయిపోయినప్పుడు నెక్స్ట్ 17వ చాప్టర్లో ఏం జరుగుతుంది, అబ్రహాము 90 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా ప్రత్యక్షమవుతాడనమాట. మళ్ళీ ఇంకోసారి నీకు నిబంధన పెడుతున్నాను, నీ సంతానం అట్లా ఎట్లా అవుతుంది, మీ వాళ్ళందరూ సున్నతి చేయించుకోవాలి, ఇదంతా చెప్తాడనమాట. అప్పుడు అబ్రహామే అందరికీ కూడా సున్నతి చేస్తాడు మొత్తం ఒకటే రోజున. అట్లాగే ఇష్మాయేలుకి కూడా సున్నతి చేస్తాడు, అబ్రహాం కూడా సున్నతి పొందుతాడు. 15వ అధ్యాయంలో అబ్రాము పేరు అబ్రహాముగా అయ్యింది, నీ భార్య పేరు శారయి కాకుండా శారా అవుతుంది అని చెప్పేసి చెప్తాడు. సో ఇది ఎట్లా జరిగిందనమాట. సో అబ్రహాం ఇప్పుడు సాగిలపడి 100 ఏండ్ల వానికి సంతానం కలుగునా, 90 ఏండ్ల సారా కలునా అంటే అబ్బే నీకు డౌట్ పడకు, నెక్స్ట్ ఇయర్ యెహోవా వస్తాడు మళ్ళీ చూడడానికి, అప్పుడు పిల్లోడు పుడతాడు అని చెప్పేసి చెప్తాడు, మాటిస్తాడు, అయిపోతుంది అనమాట. దీని తర్వాత 18వ అధ్యాయంలో 3 మనుషులు వస్తారు. ఈయన అబ్రహాం దగ్గర విందు చేస్తారనమాట. తర్వాత యెహోవాతో ఈయన వాదిస్తాడు, నేను సొదొమ గొమొర్రాలో అందరినీ చంపేస్తానంటే ఇంతమంది బేరం మాట్లాడతారనమాట. 10 మంది నీతిమంతులు ఉంటే వదిలేస్తావా అని చెప్పేసి అక్కడ తెగిపోతుంది. అంటే సొదొమ గొమొర్రాలో 10 మంది నీతిమంతులు ఉన్నా కానీ దాన్ని ఏమీ చేయను అని చెప్పేసి అంటాడు. యాక్చువల్గా నీతిమంతులు ఉన్నట్టు వీళ్ళకి కనిపించదు అనమాట. పసిపిల్లలు కూడా మరి ఉన్నట్టు వీళ్ళకి కనిపించలేదో ఏమో. 19వ అధ్యాయంలో సొదొమ గొమొర్రాలని నాశనం చేసేస్తాడు యెహోవా. ఇది జరిగింది. తర్వాత 20వ అధ్యాయం కానీ 21వ అధ్యాయం కానీ మనకు అంత ఇంపార్టెంట్వి కావు. 22వ అధ్యాయానికి వస్తే 20వ అధ్యాయం ఇంపార్టెంట్ కాదు కానీ 21లో ఏమవుతుందంటే ఈ యెహోవా అనమాట దర్శించినప్పుడు శారాయికి పిల్లడు పుడతాడు.
ఇతని పేరు ఇస్సాకు. ఇతడు పుట్టిన తర్వాత పాలు విడుస్తాడనమాట. పాలు విడిచినప్పుడు వెంటనే ఏమవుతుందంటే ఐగుప్తీయురాలైన హాగర్ కనిన కుమారుడు అంటే ఇష్మాయేలు శారాని చూసి పరిహసించుట చూచిందనమాట. సో ఓకే, అంటే నవ్వుతున్నట్టు చూసింది. ఈ దాసిని దీని కుమారుణ్ణి వెళ్ళగొట్టుము, ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడు అని అబ్రహాముతో అంది. సో అప్పట్లో హాగర్ పట్ల ఎట్లా తేడా కనిపించింది, ఇప్పుడు హాగర్ కొడుకైన ఇష్మాయేల్ పట్ల కూడా శారాకి కనుగొట్టింది. సో ఆ కన్ను కుట్టగా ఏం చేస్తుంది, దీని కుమారుని, దాసిని దీని కుమారుని పంపించేసే అంటుంది. భార్యే హాగర్ కూడా, ఇష్మాయేల్ కూడా కొడుకే. కానీ అబ్రహాం ఏమంటాడు, దీనికి మిక్కిలే దుఃఖం కలిగింది అనమాట ఆయనకి. కానీ దేవుడు వచ్చి చెప్తాడు, నువ్వేం భయపడకు, వీడు కూడా నీకు సంతానమే, వీడు కూడా జనమవుతాడని. కలిసి ఉండమని చెప్పకుండా దేవుడు ఆ మాట అనగానే సో అబ్రహాం ఏం చేస్తాడు, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగర్నకు అప్పగించి ఆ భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేస్తాడు. ఆమె వెళ్ళి అరణ్యంలో ఇటు అటు తిరుగుతూ ఉంటుంది. ఆ పిల్లోడు చచ్చిపోయే స్థితి దాకా వస్తే యెహోవా దూత వచ్చి కాపాడుతుంది. సో కుటుంబాన్ని కలిసి ఉండమని చెప్పకుండా జనమవుతాడులే, వాడు కూడా జనమవుతాడులే అని చెప్పి వదిలేశాడు యెహోవా. అబ్రహాం కూడా వదిలేశాడు అనమాట భార్యని పిల్లోడిని. ఇప్పటికి ఏజు 14 ఏళ్ళు 15 ఏళ్ళు ఉంటాయి ఎవరికి, ఇష్మాయేల్కి. రైట్, ఇక్కడ అయిపోయింది. అయితే నెక్స్ట్ ఇది వీళ్ళని పంపించేశాడు కదా. తర్వాత 22వ అధ్యాయంలో అబ్రహాముకి ఒక టెస్ట్ వచ్చి పడుతుంది. ఏమని, యెహోవా వచ్చి నీ ఒక్కగాన యొక్క కొడుకున్నాడు కదా వాడిని బలి అంటాడు. అబ్రహాం బలివ్వడానికి వెళ్తాడు. బలివ్వబోతుంటే యెహోవా వచ్చి ఆపుతాడు. పొట్టేళ్ళని బలిస్తారు, తిరిగి వచ్చేస్తారు. అయితే నెక్స్ట్ చాప్టర్లో 23లో స్టార్టింగ్ ఏమనుంటుందంటే, షారా జీవించిన కాలము అనగా షారా బ్రతికిన ఏండ్లు 127. షారా కనాను దేశమందలి హెబ్రోను అను కిర్యతర్బాలో మృతి పొందెను అని చెప్పేసి, అప్పుడు అబ్రహాము అంగలార్చుటకు అక్కడికి వచ్చాడు అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ ఒక అంశం ఏంటి అంటే, షారా ఎందుకు చనిపోయిందంటే, ముందల అధ్యాయంలో అబ్రహాముకి షారాకి పుట్టిన కొడుకు ఇస్సాకుని బలివ్వబోగా ఈవిడ తట్టుకోలేక ఆరోగ్యం చెడిపోయి మరణించింది అని చెప్పేసి ఈ యూదులు అంటారనమాట. ఎందుకు చనిపోయింది ఈవిడని చెప్పేసి, ఇస్సాకుని బలివ్వబోయేసరికి తను తట్టుకోలేక చనిపోయింది అని చెప్పి అంటారు. ఏది ఏమైనప్పటికీ సో అబ్రహాంకి ఇప్పటికి ఎన్నేళ్ళు ఉన్నాయి, షారా టైంకి 127 షారాకు ఉన్నాయి కాబట్టి, షారా కన్నా ఒక 10 ఏళ్ళు పెద్దోడు కాబట్టి అబ్రహాంకి 137 సంవత్సరాలు ఉన్నాయి అన్నమాట ఈ టైంకి. ఈ తర్వాత షారా ఇది 23వ అధ్యాయం అంతా ఈయన ఒక పొలాన్ని కొంటాడు. ఆ పొలంలో షారాని పూడ్చిపెడతాడు. 24వ అధ్యాయంలో తన కొడుక్కి భార్యను చూస్తాడనమాట. ఇస్సాకుకి బలి అని చెప్పేసి తొడ కింద చేయి పెట్టించి దాసుని చేత ప్రమాణం చేయించుకొని హారానికి పంపిస్తాడు. మన చుట్టాలు అక్కడ ఉన్నారు, అక్కడికి పోయి తీసుకురా, ఇక్కడ వాళ్ళు లోకల్స్ కాకుండా అని చెప్పేసి అంటాడు. వెళ్తాడు. ఇదంతా ఒక తతంగం ఉంటుందండి. మొత్తానికి అమ్మాయిని పట్టుకొని వచ్చేస్తాడు. 67వ వచనంలో క్లోజింగ్, ఇస్సాకు చూసి అమ్మాయిని, పొలంలో ఉంటాడు కదా, వెంటనే వెళ్ళి ఆ ముసుగేసుకుంది అనమాట. ఎవరు ఇదంతా అడిగితే చెప్తాడు ఇదని చెప్పేసి ఇదంతా. అప్పుడు ఈయనేం చేస్తాడు, వచ్చి తీసుకొచ్చి ఆమెను షారా గుడారంలోకి తీసుకెళ్ళి అట్లా పరిగ్రహిస్తాడనమాట. అంటే ఆమె భార్య అవుతుంది అతనికి. అతడు ఆమెను ప్రేమిస్తాడు. తల్లి విషయమే దుఃఖ నివారణ పొందుతాడు. ఇదంతా కూడా షారా గుడారంలోనే జరుగుతుంది. దీని తర్వాత ఏమవుతుంది అంటే 24వ అధ్యాయంలో ఈ ఇస్సాకు కూడా పెళ్ళైపోయింది కదా. ఇప్పుడు మరలా ఒక స్త్రీని వివాహము చేసుకునేను, ఆ పేరు కెతూరా. మీరు నా ఛానల్ థంబ్నెయిల్లో చూస్తే అక్కడ 4 రెఫరెన్స్లు ఇచ్చాను అనమాట. ఆదికాండం 25వ అధ్యాయంలో 2 రెఫరెన్స్లు, 1 దినవృత్తాంతాలు 1వ అధ్యాయంలో 2 రెఫరెన్స్లు అనమాట. సో ఈ ఆదికాండంలో కేవలం 2 చోట్ల మాత్రమే ఈ కెతూరా అని చెప్పేసి పేరు వస్తుంది. అలాగే 1 దినవృత్తాంతాల్లో కూడా 2 చోట్ల మాత్రమే ఈ కెతూరా అని చెప్పేసి పేరు వస్తుంది. అది అక్కడ వచ్చేది. ఇక్కడ ఈ స్త్రీ ఎవరా అనేది మనకి చెప్పల. ఓకే, బహుశా కనాను స్త్రీ అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకెవరన్నా అయి ఉండొచ్చు అనమాట. ఆమె అతనికి జిమ్రాను, యోక్షాను, మెదాను, మిద్యాను, ఇష్బాకు, షూవహు అను వారిని కనెను. యోక్షాను షేబనును దెదానును కనెను. అశ్షూరియులు, లెతూషియులు, లెయూమీయులు అనువారు ఆ దెదాను సంతతివారు. యైఫా, ఎఫెరు, హనోకు, అబీదా, ఎల్దాయా,
అనువారు ఆ మిద్యాను సంతతి వారు, వీరందరూ కెతూరా సంతతి వారు. సో కెతూరా సంతతి వారండి. ఇది రెండవ రెఫరెన్స్ అనమాట. అబ్రహాము తన కలిగినది యావత్తు ఇస్సాకుకి ఇచ్చెను. అబ్రహాముకి భార్యలెవరు? షారా, హాగరు, కెతూరా. షారాకి ఒకడు పుట్టాడు ఇస్సాక్ అని, హాగర్కి ఇష్మాయేల్ అని పుట్టాడు, కెతూరాకి 6 కొడుకులు పుట్టారు. కెతూరాని ఏ టైంలో పెళ్లి చేసుకున్నాడు అంటే, ఇక్కడ ఇది మన బైబిల్లో ఉండదండి, 66 పుస్తకాల్లో. ఎక్స్ట్రా రెఫరెన్సుల్లో వెళ్తే హాగరు చనిపోయిన తర్వాత, లేకపోతే సారా చనిపోయిన తర్వాత, హాగర్ కాదు షారా చనిపోయిన తర్వాత ఒక 4 ఏళ్లకి చేసుకుంటాడు అనమాట కెతూరాని. 4 years. హాగర్ షారా చనిపోయే టైంకి 137 సంవత్సరాలు ఉంది కాబట్టి అబ్రహాంకి 141 ఇయర్స్కి కెతూరాని చేసుకున్నాడు. అంటే 140 ఏళ్ళకనమాట ఆయన చేసుకుంది కెతూరాని. పైగా 6 పిల్లల్ని కంది అంటే ఈవిడ కూడా మంచి వయసులో ఉన్న అమ్మాయే అయి ఉంటుందన్నమాట. లేకపోతే 6 పిల్లల్ని కనడం అనేది కష్టం, దాదాపు ఇంపాసిబుల్. సో ఈ 6 పిల్లల్ని వదిలేసి, హాగర్ కొడుకుని వదిలేసి, షారై కొడుకు ఇస్సాక్ అని చెప్పేసి యావత్తు అప్పచెప్పాడు. అబ్రహాము ఇక్కడ చూడండి, తన ఉపపత్నుల కుమారులకు బహుమానములిచ్చి తాను సజీవుడై ఉండగానే తన కుమారుడగు ఇస్సాకు నొద్ద నుండి తూర్పు తట్టుగా తూర్పు దేశమునకు వారిని పంపివేశను. ఇక్కడేమో ఉపపత్నుల కుమారులకు అని బహువచనం వాడుతున్నాడు. ఈయనకి షారై భార్య హాగరు భార్యగా తీసుకున్నాడు అనమాట. వివాహం చేసుకున్నాడని కానీ ఇక్కడ భార్య అని చెప్పేసి చెప్పట్ల. బట్ ఇక్కడ మీరు చూసారనుకోండి, ఏది ఎక్కడ మనకి ఇంగ్లీష్లో మాత్రం ఇక్కడ ఇంకోలా ఉంటుంది. ఈయనకి వైఫ్ అని చెప్పేసే ఉంటుంది అనమాట ఆది కాండంలో మీరు చూస్తే. ఏది ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను. అండ్ హర్ నేమ్ వాస్ కెతూరా, అబ్రహాం టుక్ ఏ వైఫ్ అని చెప్పేసి అంటున్నాడు ఇక్కడ. మీరు ఇక్కడ చూస్తే ఈమె పేరు కెతూరా అని చెప్పేసి. కానీ కిందకు వచ్చిన తర్వాత సన్స్ ఆఫ్ కాంక్యుబైన్స్ అని చెప్పేసి అంటున్నాడు. కాంక్యుబైన్స్ అంటే ఉపపత్నులు, ప్లూరల్ ఇచ్చాడు. మీకు ఇక్కడ ఇంకోసారి చూపిస్తాను. దీని 25వ అధ్యాయం 6వ వచనంలో బట్ టు ద సన్స్ ఆఫ్ ది కాంక్యుబైన్స్ అని చెప్పేసి హప్ పీలెగెషెమ్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. పీలెగెషెమ్ అనేది ఇది నౌను, ఫెమినేను, ప్లూరల్. ప్లూరల్ అంటే బహువచనం కింద అనమాట. కాంక్యుబైన్స్ అని ఎందుకు అంటున్నారు? ఇది ఒక ప్రశ్న అనమాట. మళ్ళీ కెతూరా గురించి మనకి 1 దినవృత్తాంతాల్లో కూడా వస్తుంది. ఇదిగోండి ఇక్కడ మీరు చూస్తే అబ్రహాము యొక్క ఉపపత్ని అయిన కెతూరా కనిన కుమారులు ఎవరనగా జిమ్రాను, యోక్షాను, మెదాను, మిద్యాను, ఇష్బాకు, షోవహు. యోక్షాను కుమారులు అని చెప్పేసి ఇక్కడ వరకు చెప్పారనమాట. షోవహు అని చెప్పేసి మొత్తం 6. ఓకే, ఇక్కడ ఏమన్నాడు? అబ్రహాము యొక్క ఉపపత్ని అని చెప్పేసి ఇక్కడ కేవలం మనకి సింగులరే వాడుతున్నాడు అనమాట, ఉపపత్ని అని చెప్పేసి, అంతే. ఓకే, సో వీళ్ళందరూ ఎవరు అంటే దీస్ ఆర్ ది సన్స్ ఆఫ్ కెతూరా అనమాట. వీళ్ళందరూ కెతూరా అనే ఆవిడ యొక్క పిల్లలు. మనకి ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే, ఇక్కడేమో కెతూరాని కాంక్యుబైన్ అని చెప్పేసి అన్నారు. ఇదిగోండి, నౌ ద సన్స్ ఆఫ్ కెతూరా అబ్రహామ్స్ కాంక్యుబైన్ అంటే అబ్రహాము యొక్క ఉపపత్ని. మీకు కావాలంటే దీన్ని కూడా తీసి చూపిస్తాను. ఇదిగోండి, ఇది దినవృత్తాంతాలు 1వ అధ్యాయం 32వ వచనం అన్నమాట. ద సన్స్ ఆఫ్ కెతూరా అబ్రహామ్స్ కాంక్యుబైన్ అని ఉంది కదా, ఇక్కడ మీరు పీలెగేష్ అని చెప్పేసి వాడారు. ఇది కాంక్యుబైన్ అనమాట. వైఫ్ అనే దానికి ఇషా అనే పదం ఉంటుంది, చూపించేస్తా మీకు. ఆది కాండం 25వ అధ్యాయంలో చూస్తే దెన్ అగైన్ అబ్రహాం టుక్ ఏ వైఫ్ అని ఉంది కదా, ఈ వైఫ్ అనే పదానికి ఇషా అనేది అనమాట. 0802 ఇది రెఫరెన్స్ నెంబరు కాంకార్డెన్స్లో. సో ఇషా అంటే వైఫ్, పీలెగేష్ అంటే ఉపపత్ని. ఆది కాండమేమో కెతూరాని వైఫ్గా డిస్క్రైబ్ చేసింది, కానీ దినవృత్తాంతాలేమో కెతూరాని ఉపపత్నిగా డిస్క్రైబ్ చేసింది. పైగా మనకి కింద 25వ అధ్యాయంలో ఏం చేస్తున్నాడు? ఆయన ఉపపత్నుల కుమారులను, పైన కెతూరానేమో భార్య అన్నాడు, కిందేమో ఉపపత్నుల కుమారులని ప్లూరల్ వాడుతున్నాడు. అంటే ఇంకా వేరే ఉపపత్నులు కూడా ఉన్నారా? ఎందుకంటే ఈయన 140 ఏళ్ళప్పుడు పెళ్లి చేసుకున్నాడు. 175 సంవత్సరాలు ఈయన బతికాడు అనమాట. ఎవరు? అబ్రహాము. సో ఇదిగోండి మీరు చూడొచ్చు, అబ్రహాం బ్రతికిన సంవత్సరములు 175. అంటే కెతూరాని పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకొక 35 సంవత్సరాలు బతికాడు అనమాట. ఈలోపు వేరే వాళ్ళని పెళ్లి చేసుకోలేదా? చేసుకుని ఉండొచ్చు. ఇక్కడ ఉపపత్నులు అన్నారు.
ఓకే. మీరిలా గూడా అడగొచ్చు. హాగరు, కెతూరా ఇద్దరు ఉపపత్నులే. ఈ ఉపపత్నుల కుమారులకు బహుమానములిచ్చి అని జెప్పేసి. కానీ హాగర్‌ని, ఇష్మాయేల్‌ని ఎప్పుడో పంపించేసాడనమాట. వాళ్ళకి కొత్తగా బహుమానాలిచ్చాడంటే అర్థం ఉండదు. ఇక్కడ ఉపపత్నులంటే కెతూరా, కెతూరాతో పాటు ఇంకా వేరే వాళ్ళు గూడా అయ్యుండొచ్చు. సో, బహుశా ఆయన పెళ్లి చేసుకొని ఉండొచ్చు. అది ఇక్కడ మనకి రిఫరెన్స్ గాని, లేతే ఇన్ఫర్మేషన్ గాని ఇవ్వలేదు. సో, ఇది కెతూరా యొక్క పాత్రండి బైబిల్‌లో ఉండేది. అయితే ఈవిడ మీద ఎక్స్‌ట్రా ఒపీనియన్ గూడా ఉందనమాట. మీరు జీవిష్ కల్చర్‌లో చూస్తే వాళ్ళేమంటారు అంటే, ఇదిగోండి ఇక్కడ మీకు చూపిస్తాను. ఇది చాబాద్ అని చెప్పేసి chabad.org అని. వీళ్ళేమంటారంటే, అబ్రహాము 3 సంవత్సరాలు అంటే సారా చనిపోయిన 3 సంవత్సరాల తర్వాత, ఇస్సాకు పెళ్లి అయిపోయిన తర్వాత 140 ఏళ్ల వయసున్నప్పుడు కెతూరాని పెళ్లి చేసుకొని 6 పిల్లల్ని కన్నాడు అని చెప్పేసి ఉంటుంది. ఇది మనకి బైబిల్‌లో ఉండదు. బట్ వేరే పుస్తకంలో దాని రిఫరెన్స్ ఉంటుంది. మీకు చూపిస్తాను. ఓకే. సో, ప్రస్తుతానికి ఈ మాట మనం అనుకుంటే, ఇప్పుడు క్వెషన్ వీళ్ళు అడుగుతున్నారు. వాట్ పుష్డ్ హిమ్ టు హ్యావ్ 6 మోర్ చిల్డ్రన్ సో లేట్ ఇన్ లైఫ్? ఆయనకి 140 ఏళ్ళు ఇప్పుడు పెళ్లి చేసుకొని 6 పిల్లల్ని కనాల్సిన అవసరం ఏముందని చెప్పేసి. అప్పుడు రషీ మనకి కెతూరా, హాగరు ఇద్దరూ ఒకటే. అబ్రహాము ఒక 50 ఏళ్ల క్రితం అంటే 85 ఏళ్ల వయసప్పుడు ఈ హాగర్ అనే ఆవిడని పెళ్లి చేసుకున్నారు. ఆమె ద్వారా ఇష్మాయేల్ అనేవాడు పుట్టాడు. ఆవిడే కెతూరా అని చెప్పేసి. అయితే మీరు అడగొచ్చు వై ద నేమ్ చేంజ్ అని. మరి ఆ పేరు మార్పు ఎందుకంటే, అబ్రహాము నుంచి దూరంగా ఉన్నా కానీ ఆయనకి లాయల్‌గా ఉంది, విశ్వాసంగా ఉంది, ఇంకొకళ్ళని పెళ్లి చేసుకోలేదు. అందుకని దాని సూచనగానో లేకపోతే అని చెప్పేసి ఇక్కడ అంటారండి. వెల్, వీళ్ళ ఆర్గ్యుమెంట్ అన్నమాట. ఇలా పెట్టుకుందాం. సో, మీరు గుర్తుండొచ్చు, హాగర్‌ని బయటకు తరిమేశాడు అబ్రహాము. ఓకే. బిహేవ్ చేస్తున్నాడని చెప్పేసి. అయితే 2 పీక్కుండా ఎందుకు తరిమేశాడని చెప్పి మీరు అడగాలి. ఎనీహౌ, తర్వాత ఏందంటే అబ్రహాం నుంచి చాలా దూరంగా ఉన్నా కానీ ఆయన ఇంకొక వ్యక్తిని కూడలేదు. నమ్మకంగా ఉంది కాబట్టి కెతూరా అంటే అరామిక్ భాషలో బౌండ్ అంటే బంధనం అయి ఉంది, లేకపోతే సంబంధం ఇంకా నిలుపుకుంది అని అర్థం వస్తుంది. ఎన్నాళ్ళైనా కానీ అబ్రహాముతో సంబంధాన్ని వదిలిపెట్టలేదు కాబట్టి ఆవిడ పేరు ఇలా మార్చబడిందని చెప్పేసి ఉంటుంది. ఇంకోటి కెతూరా అంటే ఇన్సెన్స్ అని కూడా మీనింగ్ వస్తుంది. అంటే ధూపం వేస్తారు కదా, అదనమాట. సో, దేవుడికి అర్పించబడిందనే లెక్కలో ఈ మీనింగ్ కూడా తీసుకొచ్చిస్తారనమాట. సో, ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఏంటంటే, హాగర్ని తిరిగి పెళ్లి చేసుకుందాం అనుకుంటే అబ్రహాము ఇస్సాకు పెళ్ళి అయ్యేంతవరకు ఎందుకు ఆగడము అంటే, ఇస్సాక్ అనేవాడే ఇక్కడ మ్యాచ్ మేకర్. అంటే ఇద్దరికి సంబంధాన్ని ఏర్పరిచింది. ఓకే. తన తల్లి చనిపోయిన తర్వాత అంటే సారా చనిపోయిన తర్వాత ఆయనే హాగర్ దగ్గరికి వెళ్ళి ఆమెని తిరిగి తీసుకొచ్చాడు అబ్రహాము ఇంటికి అని చెప్పేసి. సో, ఇప్పుడు అడగొచ్చు, ఎందుకు ఇస్సాకు పెళ్లి వరకు ఆగారు అంటే, అప్పట్లో ఒకటి భార్య చనిపోయిందా, తనకి ఎవరన్నా పిల్లలుంటే వయసుకొచ్చిన వాళ్ళు, వాళ్ళకి పెళ్లి చేసిన తర్వాత ఇతను తండ్రి ఇంకొకళ్ళని పెళ్లి చేసుకుంటాడు. ఇది అప్పట్లో వాళ్ళు అని చెప్పేసి. సో, అయితే ఇప్పుడు ఇంకోటి ఏమడుగుతానంటే, ఇది అందుకనే అబ్రహాం ఇంత లేటుగా పెళ్లి చేసుకున్నాడు ఇస్సాక్కి పెళ్ళైన తర్వాత అని చెప్పేసి అంట. ఇది కూడా సో 140 ఏళ్ళప్పుడు పెళ్లి చేసుకున్నాడు సరే, 6 పిల్లల్ని కనాల్సిన అవసరం ఏంటి అనే క్వశ్చన్ కూడా ఉందన్నమాట. సో, ఇస్సాక్ హాగర్ని తిరిగి ఎందుకు చేసుకున్నాడు అనేది ఒకటి, ఈ టైంలో ఎందుకు చేసుకున్నాడు అనేది ఒకటి, మళ్ళీ పిల్లల్ని ఇంతమందిని ఎందుకు కన్నాడు అనేది ఒకటి. సో, 140 ఏళ్ళు అయింది. తర్వాత 175 ఏళ్ళకి పోయాడు కాబట్టి 35 ఇయర్స్ ఉంది. కానీ ఇంతమంది పిల్లల్ని ఎందుకు కన్నాడు అంటే, దానికి ఏమన్నంటే తాల్ముడ్లో ఒకటే రీజన్ ఉందన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఏంటి అంటే, ఒకటి నఖత్ అని చెప్పేసి అంటారండి. అంటే స్పిరిచువల్ కంటిన్యూటీ అనమాట. మీ సంతతి ద్వారా లేదా వాళ్ళ సంతతి ద్వారా మీ స్పిరిచువాలిటీ అనేది కంటిన్యూ అవుతూ ఉండాలి. ఇక్కడ అబ్రహాముకి ఇస్సాకు ద్వారా కంటిన్యూ అవుతుంది. యెహోవా కూడా చెప్తాడు, నీ సంతతి వృద్ధి చెందుతుంది అని చెప్పేసి. దానికి డోకా లేదు. సో, సంతతి ఎక్కువ కంటిన్యూ అవుతుంది కదా, మళ్ళీ ఇంకా పెళ్ళెందుకు అనే క్వశ్చన్ వస్తే, దీనికి ఫస్ట్ మిత్వా అండి. ఫస్ట్ దేవుడి ఆజ్ఞ లేకపోతే ఆశీర్వాదం ఏంటి? ఫలించి అభివృద్ధి చెందండి అని చెప్పేసి ఆదికాండం 1వ అధ్యాయంలో అన్నాడు చూసారా, అదనమాట. నరులని సృష్టించిన తర్వాత యెహోవా చెప్పిన మొట్టమొదటి ఆజ్ఞ ఏమిటి అంటే, మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నింపండి అని చెప్పేసి ఇచ్చిన ఆజ్ఞ. దాని ప్రకారమే ఓకే ఇదే నోతాడు అనమాట. వరద అయిపోయిన తర్వాత మళ్ళీ ఫలించండి అని చెప్పేసి. అందుకని
ఇక్కడ వీలైనంత వరకు పిల్లల్ని కనాలన్నమాట, వీలైనంత వరకు. సో గిఫ్ట్ ఆఫ్ లైఫ్ ఈజ్ ట్రూలీ ది గ్రేటెస్ట్ గిఫ్ట్ ఆఫ్ ఆల్ అన్నారు కదా. సో ఈ యాంగిల్లో ఎంతమందిని వీలైతే అంతమంది పిల్లల్ని కనాలి అనేది ఈ వీళ్ళకు ఉన్న థాట్ ప్రాసెస్. అది మీరు ఇక్కడ రిఫ్లెక్ట్ చేసుకోవచ్చు. అందుకే అబ్రహాము శారాతో ఒకళ్ళని కన్నాడు, హాగర్తో ఒకళ్ళని, కానీ తర్వాత 140 ఏళ్లకు కూడా పెళ్లి చేసుకుని కెతూరాతోటి ఆరుగురిని కన్నాడు. 140 అంటే శారాతో ఎన్నాళ్ళు ఉన్నాడు తెలియదు, రఫ్గా ఒక 20 ఏళ్ళు ఉన్న 100 ఇయర్స్ పైనే ఉన్నాడు శారాతోటి. హాగర్ తోటి పంపించేశాడు 100 ఏళ్ల వయసు అప్పుడు అనుకున్నా కానీ ఒక 15 ఏళ్ళు హాగర్ తోటి ఉన్నాడు. కానీ వీళ్ళకి ఒకళ్ళే పుట్టారనమాట. కానీ కెతూరాతోటి 140 అప్పుడు చేసుకున్నాడు అనుకున్నా, చాలా వృద్ధాప్యంలో ఉన్నాడు, కానీ 6 కన్నాడు. ఈ సూత్రం ప్రకారం అబ్రహాము సంతానాన్ని ఎక్కువగా కన్నది డైరెక్ట్గా ఈ కెతూరా. దాని ప్రకారం యెహోవా చెప్పిన మాట ఉంది కదా, సంతానాన్ని ఫలించండి, అభివృద్ధి చెందండి అని. ఆ మాటని ఎక్కువగా నెరవేర్చింది ఎవరయ్యా అంటే కెతూరా అనమాట. ఈ యూదుల ఒపీనియన్ ప్రకారం కెతూరా ఎవరు అంటే హాగరే తిరిగి మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు, తిరిగి మళ్ళీ పెళ్లి చేసుకొని కన్నాడు అని చెప్పేసి అంటారనమాట. సో ఇది వీళ్ళు చెప్పేది. అయితే ఇక్కడ కానీ మనకి ఇంకొక బుక్ ఉందన్నమాట. ఓకే, బుక్ ఆఫ్ జూబిలీస్. ఇందుట్లో 19వ అధ్యాయానికి వెళ్తే అక్కడే చనిపోతుంది అనమాట. పైన 10వ వచనం దగ్గర, అండ్ ఇన్ ద 4th year thereof, అంటే ఆయన చనిపోయిన తర్వాత 4వ సంవత్సరానికి హీ టుక్ ఏ వైఫ్ ఫర్ అంటే ఇస్సాకుకి ఒక భార్యని తీసుకొని ఆమె పేరు రెబెకా అనమాట. ఇది ఏ అంటే 2020 AM అనో ముండి అని చెప్పేసి అంటారనమాట. అంటే సంవత్సరం యెహోవా సంవత్సరము 2020 అని, భూమిని సృష్టించి 2020 సంవత్సరాలకి ఇది జరుగుతుంది అని చెప్పేసి. ఈవిడ ఎవరయ్యా అంటే బెతూయేలు కూతురు. ఎవరు ఈ బెతూయేలు అంటే సన్ ఆఫ్ నాహోర్ కొడుకు. ఈ నాహోర్ ఎవరంటే అబ్రహాం యొక్క తమ్ముడు అనమాట. సో ఇది జరుగుతుంది. ఈవిడ్ని తీసుకొస్తారు, ఇస్సాక్ ఇస్తారు, అయిపోతుంది. ఆ తర్వాత అబ్రహాం ఇక్కడ అనమాట అంటుంది ద 4th year thereof అని ఉంది కదా, అంటే 3 ఏళ్ళు గడిచి 4వ సంవత్సరంలో. దీన్ని బట్టి అబ్రహాము 137 సంవత్సరాలప్పుడు సారా చనిపోయింది, 3 ఏళ్ళు ఆగాడంటే 140 ఏళ్ల తర్వాత ఇస్సాకి పెళ్ళైపోయింది. అప్పుడు ఈయన ఇదిగోండి టుక్ టు హిమ్సెల్ఫ్ ఏ 3rd wife, 3వ భార్యని తీసుకున్నాడు. అండ్ హర్ నేమ్ వాస్ కెతూరా. ఆమె పేరు ఏంటంటే కెతూరా. ఫ్రమ్ అమాంగ్ ది డాటర్స్ ఆఫ్ హిస్ హౌస్ హోల్డ్ సర్వెంట్స్. ఈమె ఎవరయ్యా అంటే ఆయన ఇంట్లో ఎవరైతే పనివాళ్ళు ఉన్నారో వాళ్ళల్లో ఒకటి కూతురు ఈవిడ. మనకి బైబిల్లో ఇన్ఫర్మేషన్ ఉండదు, కానీ జూబిలీస్ అనేది అండి బైబిల్లో అసలు యాక్సెప్టెడ్ బుక్ కాదు. బట్ ఇన్ఫర్మేషన్ ఆ టైంలో ఎవరు నమ్మారు, రాశారు. మరి దాని ప్రకారం కెతూరా ఎవరు అంటే ఇంట్లో పనిచేసే వాళ్ళల్లో ఒకటి కూతురు. ఆమెను తీసుకున్నాడు. ఎందుకు తీసుకున్నాడు? ఫర్ హ్యాగర్ హ్యాడ్ డైడ్. అప్పటికి హ్యాగర్ చనిపోయింది. ఇంకా చెప్పాలి అంటే హ్యాగర్ హ్యాడ్ డైడ్ బిఫోర్ సారా. సారా కన్నా ముందుగానే హాగరు చనిపోయింది కాబట్టి, ఇప్పుడు సారా కూడా చనిపోయింది కాబట్టి, ఈయన భార్యలు లేనివాడు అయ్యాడు కాబట్టి, ఇస్సాక్కి పెళ్లి కూడా అయ్యింది కాబట్టి, మంచి పెట్టపెట్టలాడుతున్న లేకపోతే యవ్వనంలో ఉన్న ఒక అమ్మాయిని తీసుకున్నాడు. తన దాసుల్లోనే ఒకటి కూతుర్ని బాగానే ఉండాలండి తీసుకున్నాడు. ఆ ఏజ్లో కూడా ఇది 140 కూడా చూడండి. అండ్ షీ బేర్ హిమ్ 6 sons. 6 కొడుకుల్ని కంది. జిమ్రామ్, షాన్, మేదాన్, మిదియాన్, ఇష్బాకు, షూవహు. 6 ఇన్ ద 2 weeks of years. 2 weeks of years అంటే వీక్ అంటే మనకు తెలుసు వారము. అంటే ఇక్కడ 7 రోజులని కాదండి, 7 అనే మీనింగ్ తీసుకోవాలి. 2 weeks అంటే 7 సంవత్సరాలు ఒక వీకు, రెండో 7 సంవత్సరాలు తీసుకుంటే అది ఇంకొక వీక్ అనమాట. సో మొదటి వారం 7 ఏళ్ళు, రెండవ వారం 7 ఏళ్ళు, అట్లా 2 వారాల సంవత్సరాలతోటి అంటే 14 సంవత్సరాల్లో 6 పిల్లల్ని కన్నదనమాట. ఓకే, మనకి యాకోబు విషయం కూడా అదే జరిగిద్ది అనమాట. యాకోబు లేయాని పెళ్లి చేసుకున్నప్పుడు 14 సంవత్సరాలు 6 పిల్లలు, ఆయన కాపురం చేసేది 7 ఏళ్ళు వెళ్ళండి, 6 పిల్లల్ని ఒక కూతుర్ని కూడా కనిస్తుంది అనమాట యాకోబ్కి. ఈయన ఇక్కడ మన కెతూరా మాత్రం అబ్రహాంకి 10 సంవత్సరాలు కాపురం చేసి 6 పిల్లల్ని కంది. ఆ తర్వాత పుట్టారో లేదో మనకు తెలియదు అనమాట. సో
ఈయన 140 ఏళ్లప్పుడు పెళ్లి చేసుకొని 154 సంవత్సరాలు, 170 చనిపోయాడు కాబట్టి చనిపోవడానికి 20 ఏళ్ల ముందుకు కూడా ఈయనకి పిల్లలు పుడతానే ఉన్నారు. సో అండ్ ఇన్ ద 6th వీక్ ఇన్ ద 2nd ఇయర్ దేర్, ఆ తర్వాత 2వ సంవత్సరం 6వ వారానికల్లా కూడా రెబెకా ఇస్సాకుకి 2 పిల్లల్ని, యాకోబుని ఏషావుని కంది. ఇది ఎప్పుడు జరిగింది? 26 AM అన్నమాట. అంటే పెళ్ళైన తర్వాత 26 సంవత్సరాలకి. ఓకే, ఇక్కడ 2020లో పెళ్ళైతే 2046 కల్లా కూడా ఇస్సాక్కి 2 పిల్లలు పుట్టారు పెళ్ళైన 26 సంవత్సరాలకి. ఇది జూబిలీస్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అనమాట. మీకు ఈ లింక్ను కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసుకోవచ్చు. సో ఇది జూబిలీస్ బుక్లో ఇన్ఫర్మేషన్. ఈ బుక్ అసలు ఎక్సెప్టెడ్ కాదండి, జస్ట్ ఒక ఎడిషనల్ ఇన్ఫర్మేషన్గా నేను చెప్తున్నా. ఎవరు బైబిల్లో ఉన్నది కాదు, ఎపోక్రిఫా కూడా కాదనమాట, నాన్ టెక్స్ట్ అనమాట. బట్ స్టిల్ జస్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి చెప్పా. సో శారా చనిపోయిన తర్వాత ఎన్నాళ్ళకి పెళ్లి చేసుకున్నాడు అనేది బైబిల్లో లేదు, కానీ దీని ప్రకారం రఫ్గా 3 ఏళ్ల తర్వాత అని మనం అనుకోవచ్చు. చేసుకున్నా కానీ ఎందుకు చేసుకున్నాడంటే హాగరు శారా అప్పటికే చనిపోయి ఉన్నారు కాబట్టి. ఇంకా శారా కన్నా ముందే హాగర్ చనిపోయింది, మనకి బైబిల్ అసలు ఇన్ఫర్మేషనే ఉండదు. పైగా హాగర్కి ఈ అబ్రహాము కానీ ఈ శారా కానీ వీళ్ళతో ఎడుమండిద్దంటే తన కొడుకైన ఇష్మాయేల్కి ఐగుప్తు నుంచి అమ్మాయిని తీసుకొచ్చి చేస్తుంది. వీళ్ళందరూ వద్దని, హాగరు కూడా ఐగుప్తు రాలే, తన సొంత దేశం నుంచి తెచ్చుకుంటుంది అన్నమాట తన కొడుక్కి భార్యని. మరి తిరిగి అబ్రహాం దగ్గరికి వచ్చిందంటే ఎంతవరకు నమ్మబుద్ధి అవుతుందో మీరు ఊహించుకోండి. సో ఇది జూబిలీస్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అనమాట. మనకి జోసిఫస్ కూడా రాశాడు తర్వాత, 1వ శతాబ్దపు చరిత్రకారుడు ఫ్లేవియస్ జోసెఫస్ అని యాంటిక్విటీస్ ఆఫ్ జ్యూస్లో ఉంది. ఇదిగోండి 1వ పుస్తకం 15వ అధ్యాయంలో ఉంటుంది అనమాట. అబ్రహాము కెతూరాని పెళ్లి చేసుకున్నాడు, 6 పుట్టారని చెప్పి, వీళ్ళ సంతానంలో నుంచి వచ్చిన వాళ్ళ పేరు మీదే ఆఫ్రికా వచ్చింది, ఆఫ్రికాకి ఆఫ్రికా అనే పేరు వచ్చింది అనేది కూడా ఇక్కడ రాసుకున్నాడు. నేను దీన్ని వెరిఫై చేయలేదు ఎంతవరకు కరెక్ట్ ఏంటని చెప్పి, బట్ ఇదన్నమాట ఇక్కడ రాసుకున్న వృత్తాంతం. అయితే మనం కెతూరా ఉన్నాం, శారా, హాగరు వీళ్ళందరి గురించి మాట్లాడుకున్నాం. అయితే నేను ఇక్కడ కూడా మాట్లాడదాం అనుకుంటున్నా ఏంటంటే, ఆ టైంలో భార్యలకి కంట్రోల్ ఎలా ఉండేది, ఎంతవరకు ఉండేది అనే అంశం మీద మనం చూద్దాం అనుకుంటుంది. మీరు ఇక్కడ ఆది కాండం 16వ అధ్యాయంలో 15లో నీకు పిల్లలు పుడతారని వాగ్దానం చేసినప్పటికీ ఐగుప్తీయుల ద్వారా పిల్లలు కలుగమని చెప్పంగానే యెహోవా ఇచ్చిన ప్రామిస్ను కూడా పక్కన పడేసి, ఓకే మీకు కావాలంటే ఉండండి ఆ ప్రామిస్ ఇంకోసారి చూపిస్తా. ఇది 15వ అధ్యాయానికి వెళ్తే, సో నాకెవరు సంతానం లేదు కదా అంటే, ఇదిగో ఇతడు నీకు వారసుడు కాడు, ఎవరు నీ దాసుడు, వాడు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నాడు, వాడే నీకు వారసుడు అవుతాడని చెప్పాడు. ఓకే, నువ్వు ఆకాశం కళ్ళు చూడు, వీటన్నిటిని లెక్కించు, ఇంత సంతానం అవుతుంది నీకు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. సో ఇదంతా ఎట్లా జరుగుతుందని నేను ఎలా తెలుసుకోవాలి అంటే, ఇదిగో ఇట్లా వాటిని చూపించి బలివ్వు అని చెప్పేసి అంటాడు. సో బలిస్తాడు, ఇదంతా జరుగుతుంది, నీ కలగబోయే సంతానం ఇంత ఇవన్నీ చెప్తాడనమాట. సో ఇట్లా యెహోవా వాగ్దానం చేసిన సారయి ఇదిగో దాసిన దమ్ము అంటే అబ్రహాం వెళ్తాడనమాట. సో ఈయన సెక్షువల్ లైఫ్ మీద కొంచెం పాటి కంట్రోల్ ఇక్కడ ఈ సారాయికి ఉంది. పైగా తర్వాత హాగర్ని పంపించేయమంటే పంపించేస్తాడు, హాగర్ కొడుకుని పంపించేయమన్నా పంపించేస్తాడు ఈయన అబ్రహాము. ఇది ఇక్కడే కాదు, మీకు ఇంకొకటి స్పష్టంగా ఎక్కడ కనిపిస్తుంది అంటే, ఇది అధ్యాయంలో కనిపిస్తుంది అనమాట. మీరు ఇక్కడ 30వ అధ్యాయానికి వచ్చాను అనుకోండి, ఇప్పటికి అబ్రహాం వీళ్ళందరూ ఎగిరిపోయారు అనమాట. యాకోబు పైన పని చేస్తూ ఉన్న దగ్గర లేయాకి వరుసపెట్టి పిల్లలు పుడతారు, 4 పుట్టేస్తారు. రాహేలు తాను యాకోబునకు, అంటే లేయా యొక్క చెల్లెలు అనమాట, లేయా కొంచెం చూపు బాగుండదు అందగంత, రాహేలు కోసమని యాకోబు 7 ఏళ్ళు జీతం చేస్తే రాత్రి బాగా ముందు పోసి తన మామ తన పెద్ద కూతురైన లేయాని పంపిస్తాడు గూడారంలోనికి. లేయాతో కూడతాడు, పొద్దున అర్థం అవుతుంది నేను రాహేల్ కోసం పనిచేశాను, నాకు లేయాని పంపించాడు అని చెప్పేసి. ఇది ఎట్ట చేసామంటే, పెద్దాని పెళ్లి కాకుండా చిన్నదాన్ని ఇవ్వకూడదు నీకు, పెద్దాన్ని తీసుకున్నావు కదా చిన్నదాన్ని కూడా నీకే ఇస్తాను, ఇంకో 7 ఏళ్ళు పని చేయి అంటాడు. అట్లాగే ఒప్పుకుంటాడు, చెల్లెల్ని కూడా పంపించేస్తాడు. ఈ చెల్లెల కోసం ఇంకొక 7 ఏళ్ళు పని చేస్తూ ఉంటాడు అనమాట. ఇది జరిగేది. ఈ సందర్భంలో రాహేలుకి పిల్లలు పుట్టరు. ఓకే, అప్పుడు తన అక్క యందు అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలం నిమ్ము లేకపోతే నేను చేస్తానంటుంది. ఈయన కోపం మండిద్ది అనమాట యాకోబుకి కూడా. నేను బాగా బ్యాటింగ్ ఆడుతున్నాడు,
ఏం చేద్దాం, రన్నులు రావట్లే పిచ్చి సరిగ్గా లేకపోయేసరికి. సో రాహేలు మీద రగులు కొనక కోపం అతడు, నేను నీకు గర్భఫలమును ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగా ఉన్నానా అని చెప్పేసి అంటున్నాడు. నేనేమన్నా దేవుడినా నీ గర్భఫలాన్ని ఇవ్వడానికి ఇవ్వకపోవడానికి, నేనేమన్నా ఆయనకు ప్రతిగా ఉన్నానా అని చెప్పేసి అంటే అప్పుడు ఆమె, నా దాసి అయిన బిల్హా ఉన్నది కదా, ఆమెతో పొమ్ము, ఆమె నా కొరకు పిల్లలను కను, అలాగున ఆమె వలన నాకు పిల్లలు కలుగుదురు అని చెప్పేసి తన దాసి, ఇద్దరు భార్యలకు ఇద్దరు దాసులు ఉంటారు. రాహేలు దాసి పేరు బిల్హా. ఈ లేయా ఉంది కదా, లేయా దాసి పేరు జిల్ఫా అనమాట. బిల్హానిస్తుంది. బ్రహ్మాండంగా వెళ్తాడు బిల్హాతోటి. పోగా యాకోబు నాకు కుమారుడు పుడతాడు. కుమారుడు పుట్టి వీడికి దాను అని పేరు పెడుతుంది అనమాట. మళ్ళీ ఇంకోసారి వెళ్తాడు బిల్హాతోటి, మళ్ళీ గర్భవతి అవుతుంది, మళ్ళీ కుమారుడు కంటాడు అనమాట. అప్పుడు ఈ కుమారుడు అలీ అని పేరు పెడతాడు. అయితే ఇది తన అక్క చూస్తుంది. లేయా తన కానుపు ఉడిగిందంటే ఇంకా అయిపోయింది అనమాట, పిల్లలు పుట్టడం లేదు. అప్పటికే 4 కంది. అరే నా చెల్లెలు తన దాసిని పంపించి 2 కంది అని చెప్పి మళ్ళీ వెంటనే పోరాడాలని చెప్పి ఈమె దాసిని కూడా పంపిస్తుంది అనమాట. ఓకే, ఈమె దాసి ఎవరు? జిల్పా. లేయా అప్పటికే యాకోబు లేయాతోటి పోయాడు, రాహేల్ తోటి పోయాడు, రాహేల్ దాసి బిల్హాతోటి పోయాడు. ఇప్పుడు జిల్పాని పంపిస్తే జిల్పాతోటి కూడా వెళ్తాడు. జిల్పాతో కూడా పిల్లోడు పుడతాడు, గర్భవతి అవుతుంది. ఆ పిల్లోడికి గాదు అని పేరు పెడతాడు అనమాట. మళ్ళీ ఇంకోసారి పంపిస్తుంది, మళ్ళీ ఇంకో పిల్లోడు పుడతాడు, వాడికి అషేరు అని పేరు పెడతారు. సో మొదటి ఏంటంటే రాహేలు దాసి అయిన బిల్హాకి దాను, నప్తాలి అనేవాళ్ళు పుట్టారు. దాసి ఎవరు? ఈమె జిల్పా. ఈమెకి గాదు, అషేరు అనేవాళ్ళు పుట్టారనమాట. ఈ తర్వాత గోధుమల కోతకాలంలో రూబేను వెళ్ళి పొలములో పుత్రదాత వృక్షపు పండ్లు చూచి తన తల్లి అయిన లేయాకు తెచ్చి ఇస్తాడు. సో ఈయన పొలానికి వెళ్ళాడు. అక్కడ పుత్రదాత ఫలాలంటే ఇంకేదో కాదండి, మ్యాండ్రేక్ అంటారు అన్నమాట. ఒక అఫ్రోడిజియాక్ అది. సో మనకి వయాగ్రా అంటారు కదా, ఆ టైప్ అనమాట. ఆ టైంలో వీళ్ళు దాంతో పొడి చేసుకోవడమో చూర్ణం చేసుకొని తింటారు. వాళ్ళకి బాగా వయాగ్రా ఎట్లయితే పనిచేస్తుందో అట్లా ఎరక్షన్గా పనిచేస్తుంది ఇది. సో లేయాకు తెచ్చిస్తాడనమాట. ఎందుకంటే తండ్రి ఆటల మధ్య కొంచెం ఏదో ఇష్యూ ఉన్నట్టుంది కదా, అందుకని. సో అప్పుడు రాహేలు, కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లలో కొన్ని నాకు దయచేయమనగా, నీ కొడుకు తీసుకొచ్చాడు కదా పుత్రదాత వృక్ష పళ్ళు, కొన్ని నాకు ఇవ్వమనంటే లేయా ఏముంటుంది? ఆమె, నా భర్తను తీసుకుంటేవే అది చాలా, నా కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లను తీసుకుందావా అని చెప్పాను. నా భర్తను లాగేసుకున్నా వెడిదిరిగి. ఎందుకంటే లేయా అంటే కొంచెం చూపు అంతా బాగోదు, పైగా మనకి యాకోబుకి రాహేల్ అంటే ప్రేమ. సో చుట్టు పెట్టుకుంది అనమాట, కొంగుని ఉంగరాన్ని చుట్టుకున్నట్టుగా చుట్టేసి పెట్టుకుంది యాకోబుని తన ఫింగర్ చుట్టూ. తీసుకున్నావు, ఇప్పుడు ఇవి కూడా కావాలి నీకంటే, అందుకు రాహేల్ ఏమంటుంది చూడండి ఇంట్రెస్టింగ్గా. కాబట్టి నీ కుమారుని పుత్రదాత వృక్షపు పండ్ల నిమిత్తము అతడు ఈ రాత్రి నీతో శయనించును అని చెప్పాను. మనకి సినిమా ఉంటుంది కదా, జగపతి బాబుతో ఒక సినిమా ఉంటుంది. అందుట్లో ఈమె డబ్బులకో లేకపోతే ఎదుకో ఇతను అమ్మేస్తుంది అనమాట ఇంకొక అమ్మాయికి. ఇక పుత్రదాత వృక్షపు ఫలాలు తీసుకొని యాకోబుని రాత్రికి అమ్మేసింది. నువ్వు పోయి నా అక్కతోటి కూడా శయనించు అని చెప్పేసి. మనోడికి ఏముంది, ఇబ్బంది లేదనమాట. సాయంకాలం ముందు యాకోబు పొలం నుండి వచ్చినప్పుడు లేయా అతన్ని ఎదుర్కొనబోయి, లేయా ఎదురెళ్ళిందనమాట యాకోబుకి పొలం నుంచి వస్తుంటే, నీవు నా యొద్దకు రావలను, నా కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లతో నిన్ను కొంటిని అని చెప్పాను. కాబట్టి అతడు ఆ రాత్రి ఆమెతో శయనించను. సో అంటే అంతకుముందు శయనించలేదా? బహుశా శయనించి ఉండకపోవచ్చు, రాహేల్ కంట్రోల్లో పెట్టుకుని ఉండొచ్చు. సో ఎవరెవరు వాళ్ళ దాసీలను పంపిస్తున్నారో దాసీలను వాళ్ళతోటి శయనిస్తున్నాడు. సో ఇక్కడ మనం చూస్తే లైఫ్లో అబ్రహాము ఇస్సాకుని బలిద్దాం అనుకుంటే ఆపలేకపోయింది సారా ఆపలేక బాధలో చనిపోయింది. అట్లీస్ట్ యూదుల యొక్క ఇంటర్ప్రిటేషన్ ప్రకారం అనమాట. అలా చనిపోయింది అనుకుంటే కొన్ని వ్యవహారాల్లో భర్తను ఎదుర్కొనలేకపోయినా లేకపోతే కంట్రోల్ చేయలేకపోయినా అట్లీస్ట్ ఇంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో, ఈ చిన్న సెక్షువల్ అఫైర్స్ కానీ ఇట్లా రకరకాలుగా, వీటిల్లో భార్యల కంట్రోల్ కొంతవరకు ఉంది అని చెప్పుకోవచ్చు. రాహేల్ కంట్రోల్ చేస్తుంది, నేను ఎవరితోటి నిద్రపోవచ్చు ఏంటా అని చెప్పేసి. యాకోబు కూడా కొన్నాడు, రాహేలు దాసి అయిన బిల్హాతోనే కాకుండా లేయా దాసి అయిన జిల్పాతోటి కూడా వెళ్ళి గాదుని అషేర్ని అన్నాడు కదా. సో కొంచెం మిక్స్డ్గా ఉంది. బట్ స్టిల్ భార్యలకి భర్తల సెక్షువల్ లైఫ్ పట్ల కొద్దిగా కంట్రోల్ ఉన్నట్టే అనిపిస్తుంది అనమాట. అందుకే ఎందుకంటే చెప్పిన తర్వాత సారే బాగా కంట్రోల్ చేసింది
హాగర్ని ఇచ్చేంత వరకు ఈయనకి వేరే రిలేషన్షిప్ కూడా ఉన్నట్లు లేదు, మనకు తెలియదు. హాగర్ ఇవ్వగానే హాగర్ తోటి వెళ్ళిపోయాడు. హాగర్ చనిపోయింది, శారై కూడా చనిపోయింది. వెంటనే ఇమ్మీడియట్గా ఇస్సాక్కి పెట్టాడు, కెతూరాని చేసుకున్నాడు, 6 కన్నా టపా టపా టపామని. సో 14 years నాన్ స్టాప్గా బ్యాటింగ్ చేస్తాను. పైగా మనకి 25వ అధ్యాయంలో కింద ఉపపత్నులు అని ఉంది. సో కెతూరా కూడా కాకుండా వేరే ఉపపత్నులను కూడా తీసుకుని ఉండొచ్చు. ఇది ఇక్కడే కాదండి మనకి. సో ఇప్పుడు ఇక్కడ లేయాతోటి కలుస్తాడు, లేయా గర్భవతి అవుతుంది, మళ్ళీ కుమారునికి అంటుంది, ఇస్సాకార్ అని పేరు పెడుతుంది, మళ్ళీ గర్భవతి అవుతుంది, మళ్ళీ కుమారునికి అంటుంది, 6 కుమారులు అని చెప్పేసి వీటికి జబూలూను అని చెప్పేసి పేరు పెడుతుంది. ఇట్లా 6 కందనమాట కుమారులు. యాకోబు 12 మంది తెగలు ఉన్నాయి కదా, ఆ 12 తెగలకి 12 కుమారుల పేర్లు అనమాట. అందుట్లో 6 ఈ లేయాకి పుట్టారు. రాహేలు దాసి అయిన బిల్హాకి 2 పుట్టారు, దాను నప్తలి. లేయా దాసి అయిన జిల్పాకి 2 పుట్టారు, గాదు అషేరు. ఇప్పుడు రాహేలుకు పుడతారనమాట. ఒకడు పుడతాడు ఇక్కడ యోసేపు అనేటోడు, ఇంకొకటి దారిలో పుడతాడనమాట. వీళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంటే వాడు బెన్యామీను. ఈ చివరి కొడుకుని కనేటప్పుడు ఈ రాహేలు ఆవిడ చనిపోతుంది దారిలోనే, రోడ్డు పక్కన పాతి పెడతారు. సో అది 35వ అధ్యాయంలో వస్తుంది, 19వ వచనం అనుకుంటా ఐ థింక్. సో ఇక్కడ మనం ఇది చూడొచ్చు, భార్యలు ఉన్నంత వరకు ఒక రకమైన ఉన్నారు, కానీ భార్యలు వెళ్ళిపోగానే ఒక రకమైన ఇండిపెండెన్స్ వచ్చేసి విచ్చలవిడిగా ఎగిరిపోతున్నారు అనమాట. అబ్రహామును చూసాము, యాకోబును కూడా సయ్యా అంటే సయ్యా అంటున్నాడు, ఇది చూసాము. ఇది మనకి యాకోబు 4వ కొడుకైన యోధా దగ్గర కూడా కనిపిస్తుంది. మనకి 38వ ఆదికాండంలో ఇక్కడ తన సహోదరులను విడిచి హీరాను అదుల్లామీని యొద్ద ఉండుటకు వెళ్ళాను, అక్లాను ఒక కనానీయుని కుమార్తెను యోధా చూచి ఆమెను తీసుకొని ఆమెను. సో ఒక కనానీయుని కుమార్తె కనిపించింది, అందంగా ఉందేమో, వెళ్ళాడు ఆమెతోటి. వెంటనే ఆమె గర్భవతి కనుక ఏరన్నాడు, మళ్ళీ గర్భవతి అయింది ఓనాన్ అన్నాడు, మళ్ళీ 3వసారి గర్భవతి అయినప్పుడు వాడికి షేలా అని పేరు పెట్టాడు. సో పెద్ద కొడుక్కి పెళ్లి కూడా చేశాడు తామార్ అనే ఆవిడతోటి. వాడు యెహోవా దృష్టికి చెడ్డవాడయ్యాడు కాబట్టి యెహోవా చంపేశాడు. ఎందుకు చెడ్డవాడయ్యనేది మనకి ఎక్కడ ఉండదండి, కానీ నేను సోదికాండంలో రాశాను ఎందుకు అయ్యాడని చెప్పేసి. యాషారు గ్రంథంలో దీని లింక్ ఉంటుంది. సో తర్వాత యోధా ఓనాన్తో నీ అన్న భార్య నీ వద్దకు దాని దగ్గరికి వెళ్ళి మరి ధర్మం కానిచ్చు అంటాడు. ఓనాన్ ఆ పని చేస్తాడు, కానీ రేతస్సులోన కాకుండా బయట విడుస్తాడు అనమాట. యెహోవాకి కోపం వచ్చింది, యెహోవా దృష్టికి చెడ్డది కనుక అతన్ని కూడా చంపాడు. బయట విడిచినందుకు ఓనాన్ని చంపాడు. యాషారు గ్రంథంలో ఏమో ఈ అన్న కూడా లోపల కాకుండా బయట విడుస్తాడు అనమాట. నేను సోదకాండంలో చెప్పాను. సో అన్న ఈ ఏరు ఎందుకు చనిపోయాడంటే ఇందుకే, ఏరు కూడా లోపల కాకుండా బయట విడిచినందుకే యెహోవా కోపం వచ్చి చంపేశాడు అని చెప్పి అక్కడ ఉంది. బట్ అది నాన్ కెనానికల్ అండి, దాన్ని యాక్సెప్ట్ చేయరు క్రిస్టియన్స్ కానీ యూదులు కానీ. సో అందుకని చెప్పేసి మనం జస్ట్ వర్క్ ఇన్ఫర్మేషన్ కోసమే, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. సో అప్పుడు యోధా అమ్మో 2 చచ్చిపోయారు, ఈ 3వవాడు కూడా చేస్తే ఏంటని చెప్పేసి కోడల్ని కొంతకాలం దూరంగా పెడతాడనమాట. తామారుకు చూసి చూసి ఇసుగు పుడుతుంది. ఓకే, ఇట్లా కాదని చెప్పేసి యోధా ఎప్పుడైతే గొర్రెల బొత్తు కత్తిరించుకోవడానికి వెళ్తున్నాడో అప్పుడు ఈమె కూడా వెళ్ళి దారి పక్కన ఒక వైధవ్య వస్త్రాలను తీసివేసి ముసుగు వేసుకొని ఉంటుంది అనమాట, శరీరం అంతా కప్పుకొని పక్కన కూర్చుని ఉంటుంది, వేష్యలాగా డ్రెస్అప్ అయి కూర్చుంటుంది అనమాట. యోధా ఆమెను చూచి ఆమె తన ముఖము కప్పుకొన్నందున వేశ్య అనుకొని ఆ మార్గం పోయి ఆమె తన కోడలని తెలియక నీతో పోయిదను రమ్ము అని చెప్పేసి చెప్పాడు. సో ఈయన భార్య ఈ షూయా అనే కనానీయుని కుమార్తె అనమాట. ఈవిడ చనిపోయింది. ఈవిడ చనిపోయిన తర్వాత దారిలో వెళ్ళేటప్పుడు ఈ వేష్యలు కానివ్వండి ఈ అక్కడెక్కడ కనిపిస్తే వెళ్తా ఉన్నాడు. బహుశా కోడలే వేషలా డ్రెస్అప్ వేసుకొని వచ్చింది, ఈమెతో కూడా పోయాడు. సో మనకు ఆ టైంలో వేషరికం కానివ్వండి ఇవన్నీ చాలా కామన్గా ఉన్నాయి, వెళ్తానే ఉన్నారు ఫ్రీక్వెంట్గా. భార్యలు కానీ వాళ్ళు సెక్షువల్ లైఫ్లో వీళ్ళనంత వరకు కంట్రోల్ చేస్తున్నారు, కానీ మగాళ్ళు వాళ్ళకి కుదిరినప్పుడల్లా కూడా వాళ్ళు ఎక్స్ట్రా స్కీమ్లు లేకపోతే ఎక్స్ట్రా జిమ్మిక్కులు చేసేవి చేస్తూనే ఉన్నారు. మెనిహో ఈ అన్ని అఫైర్స్ ఎట్లున్నా 140 ఏళ్ల ముసలోడికి అబ్రహాంకి 6 కొడుకుల్ని కని యెహోవా చెప్పినట్టు ఫలించి అభివృద్ధి చెందండి అన్న విషయాన్ని మాత్రం మిగతా వాళ్ళకన్నా 6 రెట్లు ఎక్కువ నెరవేర్చింది ఎవరైనా అన్నమాట మనకి కెతూరా. ఓకే, ఒకళ్ళనే కంది హాగారు. కెతూరా మాత్రం అబ్రహాముకి, ఈ ఇస్లాము కానీ లేకపోతే మన యూదా మతం కానీ లేకపోతే వీళ్ళెవరికన్నా కూడా వీళ్ళ పితరుడు అని చెప్పుకుంటాడు కదా అబ్రహాము లేకపోతే ఇబ్రహీము, ఇతనికి 6 కంది ఈ కెతూరా. కానీ
మీరు ఏ పాస్టర్లు కానీ లేకపోతే ఎవరన్నా ఈవిడ గురించి మీరు చెప్పడం వినరు. కంప్లీట్లీ బైబిల్లో మరుగుపరచబడిన వాళ్ళల్లో చాలా ముఖ్యమైన స్త్రీ ఎవరంటే కెతూరా. ఎందుకంటే సింపుల్, యెహోవా యొక్క ఆశీర్వాదాన్ని, ఆయన మిత్స్వాని ఎక్కువ నెరవేర్చింది ఈవిడే. అబ్రహాంకి ఎక్కువ మంది కూడా ఈవిడ. అది కూడా యవ్వనంలో ఉన్నప్పుడు 2 భార్యలు సరిగ్గా ఇవ్వలేకపోయారు, కానీ వార్ధక్యంలో ముసలితనంలో వచ్చినప్పుడు మాత్రం 6 ఇచ్చింది అనమాట. అందుకనే నన్ను అడిగితే బైబిల్ ప్రకారం బైబిల్లో మరుగుపరచబడిన కెతూరా అనే ఈ స్త్రీ అబ్రహాం యొక్క భార్యల్లో 3 కానివ్వండి, ఇంకా మిగతా చెప్పబడని ఉపపత్నులు కూడా కలుపుకుంటే ఎంతమంది అన్నా ఉండుండొచ్చు. వీళ్ళందరిలో కల్లా కూడా గ్రేటెస్ట్ ఎవరా అంటే సారా కాదు, హాగర్ కాదు, కెతూరా అని చెప్పేసి నా ఒపీనియన్. సో షారై పేరు కాస్త దేశాలకు తల్లి అని షారాగా మార్చాడు యెహోవా. మరి ఒక కొడుక్కిచ్చిన ఈమె ఎట్లయితే 6 కొడుకులను కన్నా కెతూరా ఏమవ్వాలి? ఈమెకి ఎందుకు ఆశీర్వాదం రాలేదు? షారై ఎటు నమ్మలా యెహోవాని. ఆమె నవ్విద్ది అనమాట, యెహోవా నీకు పిల్లోడు పుడతాడు అంటే. ఆమె నవ్వింది కాబట్టి ఆ నవ్వు అనే అర్థం వచ్చేలాగా తన కొడుక్కి ఇస్సాకు అని పేరు పెడతాడు యెహోవా. మరి అలా విశ్వాసం లేని షారైకే పిల్లోనిచ్చాడు, ఆమెని షారై కాస్త షారా చేశాడు. కెతూరా సంగతి ఏంటి? ఈమెను ఎందుకు నిర్లక్ష్యం చేశాడు? ఈమెకి ఎందుకు ఏమి ఇవ్వలేదు? ఈమె గురించి ఎందుకు బైబిల్ కంప్లీట్గా వదిలేసింది? సో ఇదంతా కూడా ఫర్దర్ ఎవరికి వాళ్ళు వేసుకోవాల్సిన ప్రశ్నలు అనమాట. సో వీడియో మీకు హెల్ప్ఫుల్ అయిందనుకుంటున్నా, ఇన్ఫర్మేటివ్గా ఉందనుకుంటున్నాను. సో ఇదండి కెతూరా మరుగైన 3వ భార్య అనమాట ఈవిడ. ఇంకంతకన్నా ఎక్కువ మంది ఉన్నారో లేదనేది మనకు తెలియదు. సో ఎనీహౌ, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక ఆసక్తికరమైన వీడియోలో కలుసుకున్నప్పటి వరకు ఉంటాను. మరలా తదుపరి మీ కాపరి. స్వస్తి.